హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మూంగ్ దాల్ని రెండు రకాలుగా చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలనేది చూస్తున్నాం. పిల్లలకు మనకు కానీ స్నాక్స్ టైం చాలా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సింది ఒక పెసరపప్పుని 2 కప్పులు తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల పెసరపప్పుని ఒక కొంచెం పెద్ద బౌల్లో పోసుకుంటున్నా. దాన్ని మొత్తం కడిగి ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి దాని మీద మూత పెట్టుకొని గంట నుంచి 2 గంటలంతసేపు నానబెట్టుకోవాలి. అది అంటే అట్లే పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి వాటర్లో. ఇట్లా 2 గంటల తర్వాత తీసిన నేను 2 గంటలు నానబెట్టిన. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. అంటే కొంచెం ఉన్నాయి, అడుగున ఉన్నాయి, పైనకి అయితే కనబడతలేవు. ఇప్పుడు అందులో ఏమైనా వాటర్ ఉన్నా కానీ మొత్తం ఉంపేసుకోవాలి. అది ఇట్లా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత కూడా, ఎందుకంటే వాటర్ ఉంటే మంచిగా ఉండదు, అందుకని వాటర్ మొత్తం తీసేసి ఒక బట్టలో వేసుకొని ఇట్లా తూర్చినా సరే, లేకపోతే ఫ్యాన్ గాలి కానీ ఎండకు కానీ ఆరబెట్టినా సరే, దాన్ని మొత్తం వాటర్ లేకుండా ఆరబెట్టాలి జరసేపు. ఇట్లా మొత్తం వాటర్ లేకుండా ఆరబెట్టిన తర్వాత దాన్ని ఒక కప్లోకి తీసుకొని మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆ బాండీలో డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె పోసుకోవాలి. నూనె కొంచెం గరమే ఉండాలి. నూనె గరమైనాక మనం నానబెట్టిన పప్పుని ఇట్లా స్ట్రైనర్లో వేసుకొని ఆ నూనెలో ముంచాలి. ఫస్ట్ కొంచెం వాటర్ లాగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇట్లా బురుగులు వస్తుంది. కొంచెం దూరం నుండి మీద జిల్లకుండా ఇది ఒక 2-3 నిమిషాలంతసేపు పెట్టుకోవాలి. మనకు ఇది అవుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఏదైనా ఒకటి స్పూన్ తీసుకొని స్ట్రైనర్లో మనం ఇట్లా కలుపుతుండాలి. ఎట్లా అనేది చూపిస్తాం మీకు. ఇట్లా మనం స్పూన్ తోటి కలుపుతుంటాం కదా, కలుపుతుంటే స్టార్టింగ్లోనేమో మెత్తగా తగులుతుంది. ఇట్లా అది మెత్తగా మూవ్ అవుతాయి. ఇట్లా లాస్ట్కు అవి మనకు అయ్యింది అని తెలియనికే కొంచెం రాళ్ళు లాగా ఇట్లా తలుగుతుంటాయి మనకు. ఇట్లా కొంచెం కరకర ఇట్లా మంచిగా మూవ్ అవుతుంటాయి. అదొకటే చూసుకొని మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదేమో సెకండ్ మెథడ్ ఏమో డైరెక్ట్ ఆయిల్నే పోస్తాము. ఇట్లా ఆయిల్లో పోసినాం అనుకో, కొంచెం చూసుకుంటూ ఉండాలి. మొత్తం ఇట్లా ఒక పెద్ద స్పూన్ పెట్టుకుని మనకు తెలుస్తుంటుంది. దీన్ని కూడా సేమ్ ఇట్లా కలుపుతుంటే స్టార్టింగ్లోనేమో మెత్తగా ఉంటాయి. అవి ఎప్పుడైతే అవుతున్నాయో అప్పుడు కొంచెం ఇట్లా క్రిస్పీగా ఈజీగా మూవ్ అవుతుంటాయి. అవి మనకి ఈజీగా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మూవ్ అవుతున్నాయి అంటే. కొంచెం ఎక్కువసేపు పెట్టినా ఎర్రగా గట్టిగా అయిపోతాయి, మళ్ళీ తినడానికి కూడా రావు. ఇవి మొత్తం ఇట్లా చూసుకుంటుండి ఇది కూడా 2-3 నిమిషాలు పెట్టుకోవాలి, మనకు తెలిసిపోతుంది. ఇది కూడా అయినాక ఆయిల్ మొత్తం మనం వంపేసుకోవాలి. అట్లయితేనేమో కొంచెం చేయడానికి వస్తుంది ఫస్ట్ మెథడ్లో అయితే. ఇట్లయితేనేమో ఎంత ఉన్నా కానీ ఏకదమ్న ఒకటేసారి చేయడానికి వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కంపల్సరీ నొక్కండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.